పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు ఇంచుకొని రిలీజ్ కు రెడీ అయింది. నిధి అగర్వాల్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఏం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూన్ 12న ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ తో నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పాటలు ఎంతో ఆకట్టుకోగా తాజాగా ఈ చిత్రం నుంచి మూడో గీతంగా అసుర హననం విడుదలైంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రేక్షకుల కోసం తెలుగు, తమిళ, హిందీ వ్యాఖ్యాతలతో నిర్వహించడం విశేషం. ఇందులో భాగంగా కీరవాణి మాట్లాడుతూ, హరిహర వీరమల్లు సినిమాతో నా ప్రయాణం 5 ఏళ్ల క్రితం రాధాకృష్ణతో మొదలైంది. ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. నేను చాలా మంది దర్శకులను చూశాను, కానీ తక్కువ మందిలో ఉండే అరుదైన క్వాలిటీ జ్యోతిలో ఉంది. ఎడిటింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ అన్ని పనులు ఒక్కడే చూసుకుంటూ నిద్రాహారాలు మాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇక ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉంది. తారా సితారా అంటూ సాగే ఈ పాటలో కొన్ని లైన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని పవన్ తెలిపారు. ఆయన ప్రస్తుతం బాధ్యతాయుతమైన పదవిలో ఉండడంతో ఇలాంటి లైన్స్ వాడకూడదని తెలిపారు. వాటిని మార్పించి ఆ తర్వాత జరిపి సాంగ్ రికార్డింగ్ చేయించామని కీరవాణి అన్నారు. ఈ మూవీ 2 పార్ట్లుగా రానుందని, ఫస్ట్ పార్ట్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ ని జూన్ 12న విడుదల చేస్తామని డైరెక్టర్ జ్యోతికృష్ణ తెలిపారు. స్వాడ్ అంటే ఖడ్గం అనే అర్థం, అందుకు నిదర్శనమే బాబీ డియోల్ రోల్. ఇక స్పిరిట్ అంటే ధైర్యం అనే అర్థం, దాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోల్ లో చూపించాం. వీరిద్దరి మధ్య జరిగే వార్ హరిహర వీరమల్లు, అందుకే ఈ టైటిల్ పెట్టామని చెప్పారు. పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయడమే తనకు పెద్ద అవార్డు అని జ్యోతికృష్ణ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ప్రధాన కారణం క్రిష్. ఆయన టార్చ్ వేసి నాకు ఇస్తే నేను పూర్తి చేశాను. ఈ పాటకు అసురహననం అనే టైటిల్ ను కీరవాణి సెలెక్ట్ చేశారు. ఈ సాంగ్ లో ఫైట్స్ అన్ని పవన్ కళ్యాణ్ డిజైన్ చేసి కొరియోగ్రఫీ చేశారు. 60 రోజులు షూటింగ్ చేశామని వెల్లడించారు. తాను పవన్ కి బిగ్ ఫ్యాన్ అని, ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని హీరోయిన్ నిధి అగర్వాల్ తెలిపారు. హరిహర వీరమల్లు నాకు చాలా స్పెషల్. 5 ఏళ్ల క్రితం మేము దీన్ని ప్రారంభించాం. అప్పటికి ఇప్పటికీ నాలో ఎన్నో మార్పులు వచ్చాయని నిధి చెప్పారు. ఇందులో మరో 3 పాటలు ఉన్నాయి. అవి రిలీజ్ చేసిన తర్వాత ట్రైలర్ ఉంటుంది. ఇందులో ఓ ఐటమ్ సాంగ్ ఉంది. ఆ పాటలో పవన్ ను ఉద్దేశించి కొన్ని లిరిక్స్ రాశాను. ఇప్పుడు తనపై బాధ్యత ఎక్కువ ఉందంటూ పవన్ వాటిని మార్చారు. ఆయన గొప్పతనానికి ఇది నిదర్శనమంటూ కీరవాణి పేర్కొన్నారు. పవర్ స్టార్ పవర్ చూపించేలా సమర శంఖారావం వల్ల గింకరించు ఆగ్రహం, వేదమైన సౌర్యమైన మ్రోగు మరణ మృదంగం అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. శత్రువుల గుండెలు చీల్చేలా పోరాట యోధుడిలో పవన్ కళ్యాణ్ యాక్షన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాకు సగానికి పైగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, ఆ తర్వాత కొన్ని కారణాలతో ప్రొడ్యూసర్ ఏం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. రెండో పార్టుకు కూడా ఆయనే దర్శకత్వం వహించనున్నారు. సినిమాలో అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నొరాహి ఫతేహి, విక్రమ్జిత్, జిషు సేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.